సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బేస్టిల్ ఛానల్. బేస్టిల్ ఒరిజినల్ సమర్పించు బేస్టిల్ పాడ్కాస్ట్. మనతో ఉన్నారు ఇప్పుడు చరణ్ అండ్ వేణు. ఇప్పుడు చరణ్ హోస్టింగ్ చేయబోతున్నాడు. మైక్ ఓవర్ టు చరణ్. బేస్టిల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్, నేను చరణ్ లాపిస్ నా పేరు. మన ఎదురుగున్నారు భరత్ అండ్ వేణు. ఇవాళ మనం హెయిర్ ఫాల్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా టాపిక్స్ వచ్చాయి, అందులో మేము హెయిర్ ఫాల్ గురించి సెలెక్ట్ చేసి అడుగుతున్నాము. ఓకే వేణు, హెయిర్ ఫాల్ గురించి మీరు ఏదైనా చెప్పండి. టీనేజర్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అబ్బా. మెయిన్ టీనేజర్స్ ఒకటేనా మామ? అందరూ ఫేస్ చేస్తున్నారు. నీకు ఏం అర్థమవుతుందా లేదా? అంటే అలా కాదు మామ. చరణ్ అయితే మనకి హెయిర్ ఫాల్ గురించి అడిగినాడు. చరణే పిక్ చేసినాడు అనమాట ఇన్స్టా పోల్ నుంచి. సో ఏమంటావు మామ హెయిర్ ఫాల్ గురించి? నీ హెయిర్ ఫాల్ సమస్యల గురించి మా సబ్స్క్రైబర్స్ కొంచెం చెప్పుకుంటే సిగ్గు చేయటం మామ. సిగ్గు చేయటం ఎందుకు మామ? నిజంగా తెలుసా, ముసలోళ్ళకి కూడా ఎంటికలు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నాయి మామ. మా ఇంటి పక్కన ముసలోడైతే వాడు అడుగు మంచి లెక్క ఉన్నాయి మామ. వాని జుట్టు గడ్డము నాకు ఎప్పుడు వస్తుందని చాలా, అట్లా జుట్టు ఎప్పుడు వస్తుందని చాలా ఆతృతగా ఉన్నా నేనైతే. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాము నా బియర్డ్ ఎంత ఫుల్గా వస్తుందని. నీ బియర్డ్ ఏంది మామ? అంతా మేక మాదిరి ముందర ఒకటి ఉంది. అదే కదా మామ, నాకు కూడా అర్థం కాలే. జుట్టు పెరగదు, గడ్డ పెరగదు. నాకు కింద గడ్డం పెరుగుతుంది కానీ పైన ఇంటికెళ్ళి పెరగకున్నాయి మామ. ఏంది మామ? అసలు నీది కింద పెరగకుంది, నాది పైన పెరగకుంది. ఏం చేస్తావు మామ, దట్ ఈస్ జీన్స్ కదా. మళ్ళీ డబల్ మీనింగ్ అనుకున్నారు గైస్. మీరు అట్లా ఉంటే మీ మైండ్ సెట్లు అట్లుంటే మేము ఏం చేయలేం. మాది ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నాం మేము. సో అదనమాట. కాదు మామ, నువ్వు చాలా ఫేస్ చేసినావు అంట కదా హెయిర్ ఫాల్ గురించి. ఏదో షాంపూ అది ఇది అని చెప్తుంటావు నాకు అప్పుడు. అవునవును మామ. సో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకొని దాన్ని క్లియర్ చేసామో లేదో ఇన్ని ఎంటికలు చేతిలో పడతాయి. అందరూ మేము వేరే పనులు చేసి గీకినాం అనుకుంటుంటారు, కానీ అది హెయిర్ ఫాల్ గైస్. నెత్తిపైన ఉన్న హెయిర్, సంకలో గీక్కున్న హెయిర్గా అస్సలు కాదు. కానీ ఇప్పుడు వెదర్ మాత్రం చాలా కఠినంగా ఉంది మామ మన మీద. కాదు మామ, నీ హెయిర్ ఫాల్ అంటే నీది హెయిర్ ఫాల్ లెక్క కనిపించదులే. ఏదో 4 గంటలు కప్పుతున్నావు. నా పరిస్థితి గురించి నువ్వు తలుచుకుంటే అసలు భయపడి వస్తావు మామ. నీ పరిస్థితి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే నీ పరిస్థితి ఆడో రకం ఈడో రకం పరిస్థితి. మామ మొన్న ఒకడు కలిసినాడు కదా మామ, మన ఫ్రెండ్. వాడు ఏమన్నాడు తెలుసా? వాడిని మొన్న మన ఇద్దరం కలిసినాం కదా, వాని వెనకాల వాళ్ళ తమ్ముడు వస్తుండే బైక్ మీద. వాళ్ళ తమ్ముడు నన్ను ఏ దేశం అని అడిగినాడంట మామ. నన్ను ఏ దేశం అని అడిగేది మామ? వాడు అడిగింది మాత్రం కరెక్టే మామ. ఎందుకు మామ? అసలు గుండు చేపించుకున్న ప్రతి ఒక్కడు ఆఫ్రికానేనా మామ? లేదు మామ, నువ్వు క్వాలిటీస్ అట్లే ఉన్నాయి కదండి. అయ్యో, కానీ నువ్వు చూడడానికి మాత్రం సేమ్ ఆఫ్రికాలాగానే ఉన్నావు మామ. ఇది అప్రిసియేషనా డిప్రిసియేషనా మామ? టోటల్ ఇన్కమ్ మామ. టోటల్ ఇన్కమ్ ఏమో కానీ అసలు ఏంది మామ మన పరిస్థితి? క్యాన్సర్ పేషెంట్ల కంటే చాలా ఘోరంగా తయారైంది మామ. అదే కదా మామ, జుట్టు ఊడిపోవడం అనేది చాలా భయంకరమైన సమస్య మామ. నాకు వీకేర్ యాడ్ చూసినప్పుడల్లా పోయి జాయిన్ అయ్యాలనిపిస్తుంటుంది మామ. నిజంగా మామ, ముస్లింలో చూస్తున్నావా ఇంటికి ఫుల్గా లోడ్ అయి ఉంటాయి. అది మన అన్లోడ్ అయి ఉంటాయి. నాకు టీవీ యాడ్లో కనిపించే ప్రతి ఒక్క ఆయిల్ తెచ్చుకొని నెత్తి పూసుకోవాలనిపిస్తుంటుంది మామ. మనం ఒకే పని చేయాలా మామ, అడవిలోకి దూరి ఆడ మూలికలు తెచ్చుకోవాలంటే. మామ అడవి మూలికలు కూడా ట్రై చేసినా కూడా వేస్టే మామ. ఏంది మామ ఒకటేసారి అంత మాట అన్నావు? ఇప్పుడు ఊడిపోయే జుట్టుని, ఊడిపోయే అమ్మాయిని తెచ్చి కరిపించుకోలేం మామ మనం. అంతే అంటావా? అది యూనివర్సల్ ట్రూత్ మామ. ఎస్, ఇది కరెక్టే అనుకో. నేను ఒకటి 400 పెట్టి ఆయిల్ నేను అద్దం ముందర కూర్చొని రుద్దుకుంటుంటే అది పెరగవన్నాడు మామ మా నాయన. అది కరెక్టే కదా మామ, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ట్రై చేసి వచ్చింటారు కదా. నాకంటే మా నాన్న జుట్టే బాగుంది మామ. వాళ్ళు అప్పట్లో వాళ్ళ ఫుడ్ గిడ్డు అంత వేరు కదా మామ. నిజంగా మామ, అసలు ఇంట్లో వాళ్ళని చూసి జలస్ ఫీల్ అయ్యాల్సి వస్తుంది. అసలు మా నాన్న హెయిర్ బాగుంటుంది, నా హెయిర్ ఎప్పుడు గుండుతూ ఉంటుంది మామ. ఎందుకు గుండు కొట్టించుకుంటావని అడుగుతుంటారు. వాళ్ళకి అర్థమే కాదు నాకు హెయిర్ ఫాల్ ఉందని. కానీ నీలాంటి సమస్య ఏ స్టూడెంట్కి రాకూడదు మామ. సార్లే మామ, నీకు కూడా ఉంది కానీ హెయిర్ ఫాల్. ఇంకా పెద్ద డ్రామా చేస్తున్నాను. డ్రామాని కాదు మామ, నీతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ కదరా. నువ్వు మామూలు బెటర్ కాదు మామ, 100x బెటర్ నువ్వు నాకంటే పోల్చుకుంటే. ఎస్, అది కరెక్టే అనుకో. ఆపండి. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని చాలా దారుణంగా చాలా విశ్లేషించారు. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ హెయిర్ ఫాల్ని చూసి, మీ హెయిర్ని చూసి ఎగతాళి చేసినప్పుడు మీకు అసలు ఏం అనిపించింది? మీ రియాక్షన్ ఏంటి? అసలు మీ సొసైటీలో అసలు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో చెప్పండి. సమస్యలు అంటే చాలా ఉన్నాయబ్బా. మెయిన్ ఇంట్లో వాళ్ళే ఎక్కిరిస్తుండ్రు నన్ను.
చిన్నప్పుడైతే మా నాన్న ఏదో కొనిస్తానని బయటికి తొలగబోతుండే, మంగళ షాప్ తొలగపోయి మొత్తం గిన్నె నెత్తిన పెట్టి మొత్తం పైన అంతా కొట్టిస్తుండే. అబ్బా కన్నే ట్రిమ్మర్ నెత్తిన పెట్టిస్తుండే. నేను చాలా ఏడ్చుకుంటూ వస్తుండే. మంగళోని అయితే భారీగా చెప్పిస్తుంటే నేను, నాకు ఎప్పుడు గుండు కొడతాడు వీడు అని. కానీ నేను 10th వచ్చినాక ప్రతిసారి గుండు కొడుతుంటే అసలు నన్ను ఎట్లా ఐడెంటిఫై చేస్తుండే అందరూ గుండుగాడు అని. ఒకవేళ ఏదన్నా పిలిచాలన్నా కూడా అదో ఆడ గుండుగాడు ఉంటాడు వాడిని పిలుచుకున్నా అంటుండ్రి. చాలా భారీ ఫీల్ అవుతుంటే. కానీ ఎందుకంటే అది నేను గుండు కొట్టించుకోవడం కారణం హెయిర్ ఫాల్ అనమాట. తర్వాత మా నాన్న అనుకుంటుండే ఫస్ట్ ఏడ్చి వస్తుంటే కదరా నేను గుండు కొట్టించుకుంటున్నప్పుడు, ఇప్పుడు నువ్వే గీక్కుంటున్నావు అంటుండే. కానీ అది ఫేట్ అబ్బా, అది ఫేటు అట్లా జరుగుతుండే. అర్ధరాత్రి పూట డర్మా రోలర్ పెట్టి కొబ్బరి నూనె వేసుకొని గీకి పెడుతుంటే డర్మా రోలర్ కూడా ఏం ఉపయోగపడలే. అసలు డర్మా రోలర్ని చూసి మొత్తం ఇంకా ఒక 4 సార్లు గీకితే బొచ్చు వస్తుంది అనుకుంటే డర్మా రోలర్ కూడా ఉపయోగపడలే నాకు. ఆ నూనె బాటిల్ అయిపోతుంది కానీ నా నెత్తిన జుట్టు రావట్లే. కానీ నేను లాస్ట్లో నమ్మేదేమంటే లవ్ యువర్ సెల్ఫ్ అంతే. ఇంకా వాబీ సాబీ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఐఎమ్ జస్ట్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. కానీ ఇంత మోటివేషన్ నాకు చెప్పుకుంటే మళ్ళీ హెయిర్ ఫాల్ ఊడుతుందని చాలా భయం వేస్తుంటుంది, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటా. లాస్ట్కి ఒక సజెషన్ అడుగుదాం వేణుమామని. మామ నాకు అసలు చాలా సజెషన్లు ఇచ్చినాడు. ఎట్లా అంటే మంచి నిత్యానంద బావ లెక్క వానివి అన్నీ ఉపయోగపడతాయి సజెషన్లు. సో వాడిని అడుగుదాం. మామ నా హెయిర్ ఫాల్ అనే లైబిలిటీని వదిలించుకోవాలంటే ఏం చేయాలి మామ, సజెషన్ ఈ మామ. అది కాదు బాబా, మా మిగతా పోయి వాళ్ళకి ఊరు కేరళకి వెళ్ళి అక్కడ ఉన్న టెంకాయలు ఇచ్చి దాని రసం పిండినా సరే గుండె మీద ఎంటకాలు రావమ్మా. కాబట్టి నీ ఇన్ఫర్ లైబిలిటీకి దగ్గర అసెట్ యాడ్ చేసుకోమమ్మా, నీ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోద్ది. ఇది వీడు సజెషన్ ఇమ్మంటే కామర్స్ సూత్రాలు చెప్తున్నాడు నాకు, బట్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఎందుకంటే నేను బీకామ్ స్టూడెంట్ కదా. నువ్వు బీకామ్ స్టూడెంట్వే కానీ మంతెన సత్యనారాయణ కాదు మామ నా నెత్తిన బొచ్చు తెప్పి నీచి. టాలెంట్ ఉన్న ఎవరైనా ఆయనలాగా. సరే ఈ రోజుకైతే ఇంతే. మన కోసం హోస్టింగ్ చేసిన చరణ్ లాపిస్, ఆయన ఆర్టిస్ట్ అనమాట. సో అ బిగ్ షౌట్ అవుట్ టు చరణ్ లాపిస్, మా యథార్థ గాథను హోస్టింగ్ చేసినందుకు. ఇప్పుడు ముగ్గురం కలిసి బాయ్ చెప్తాం. బాయ్ బాయ్ బాయ్. థింక్